హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఫ్రెండ్స్, ముందైతే డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకుని రేపు రాబోయే ఇండిపెండెన్స్ డేకి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన టెంప్లెట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా నేను ఇంతకుముందు ఒక ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో కూడా ఎడిట్ చేసా ఫ్రెండ్స్. చూడకపోతే దాన్ని కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ముందుగా ప్రీవియస్ వీడియోస్ ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేసా, ఒకసారి వాటిని కూడా వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు టెంప్లెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. రేషియో వచ్చేసి 9:16 తీసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీడియా అనేది ఓపెన్ చేసి మీరు ఏ ఫోటోని అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సింగిల్ ఫోటో అంటే సింగిల్ ఫోటో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే మీకు మల్టీ ఫోటోస్ డబుల్ అయితే ఎన్ని కావాలితే అన్ని ఫొటోస్ని అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్జాంపుల్కి 3 ఫొటోస్ని అయితే చూస్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఓకే, మీకు మీరు నచ్చిన ఫొటోస్ని ఎన్ని కావాలితే అన్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఓకే, ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫ్రంట్కి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫోటోని జూమ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మన రేషియోకి తగ్గట్టుగా జూమ్ అయితే చేయండి ఈ విధంగా. ఓకే, జూమ్ చేసా. అది ఈక్వల్ మీద క్లిక్ చేయండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కింద వెంటేజ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఫ్రెండ్స్. జూమ్ చేసి ఈక్వల్ మీద క్లిక్ చేసి దానికి కూడా ఫోటో మీద ట్యాప్ ఇచ్చి వెంటేజ్ అనేది ఎనేబుల్ చేసుకుంటా. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కొద్దిగా జూమ్ అయితే చేసి ఈక్వల్ మీద క్లిక్ చేసి వెంటేజ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. అంటే మీ పిక్చర్ని బట్టి దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్నాక కొద్దిగా ఫోటోని అయితే 3 వాటిని కొద్దిగా ట్రాక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. 3 ఫొటోస్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ ఫోటోని కూడా ట్రాక్ చేసుకుంటా కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాక్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్రంట్కి అయితే వచ్చింది ఫొటోస్ ఫ్రంట్కి. ఓకే ఓకే ఫ్రెండ్స్, లేయర్స్ ఓపెన్ చేసి మీడియా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దాన్ని కూడా మీకు తీసుకుని స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. కత్తిరి సింబల్ పక్కన ఉంటుంది. ఓకే, తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి స్క్రీనీ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రీనీ చేయండి. ఓకే, రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. లాస్ట్కి వచ్చి మనకి ఫోటో ఉంది, ఎక్స్ట్రా ఉంది. దాని మీద ట్యాప్ ఇచ్చి కత్తెర సింబల్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అదైతే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం మీడియా ఓపెన్ చేసి నేను ఇచ్చిన ఇండిపెండెన్స్ డే అనేది పిఎన్జీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. పిఎన్జీ నేమ్ అదే ఇండిపెండెన్స్ డేది. దాన్ని మీరు తీసుకోండి. దాన్ని తీసుకుని మీరు ఈ విధంగా కింద అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఓకే ఈ విధంగా పెట్టుకోండి. లేకపోతే మీరు టెక్స్ట్ చేసుకుని టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. దీనికి సాంగ్ కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇది పెట్టా, కొంచెం హిందీ సాంగ్. మీకు నచ్చిన సాంగ్ అయినా ఉంటే దాన్ని అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ట్రాక్ చేస్తే ఈ యొక్క టెక్స్ట్. ఓకే, మనకి ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకుని వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.